హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. తల్లి బాధలో ఉన్న నీ కోసమే ఈ పౌర్ణమి ఆరాశుద్ధి 9 యాలకులతో ఇలా చేస్తే ఈ రాత్రి 12 గంటల లోపు గనక నువ్వు చేసుకోగలిగావు అంటే నీవు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే ఈరోజు మన బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారు ఏ సందేశాన్ని అందించినా కూడా అది మన భవిష్యత్తుకు ఒక పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి బాబాగారి సందేశం బాబాగారి మాటల్లోనే స్వయంగా వినే ముందుగా అందరు కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవైతే ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరాం అని చెప్పి టైప్ చేయండి. ఇక ఈరోజే పౌర్ణమి, ఈ పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమి అని చెప్పి అంటారు. కొంతమంది ఏరువాక పౌర్ణమి అని చెప్పి కూడా అంటారు. ఈ పౌర్ణమి రోజు ఆరాశుద్ధి అంటే 9 యాలకులతో గనక ఇలా గనక నువ్వు చేసుకున్నారు అంటే మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది తల్లి. బిడ్డ, ఒక మనిషి ఎదుగుతున్నాడు అంటే ఆ మనిషి పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి అనర్థం. ఒక మనిషి ప్రతిసారి కూడా బాధపడుతూనే ఉన్నాడు, ఆ మనిషికి కష్టాలు వస్తూనే ఉన్నాయి. ఆ మనిషి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా, ఎన్ని పూజలు చేసినా కూడా కష్టాలనేటివి కొంచెం కూడా తీరటం లేదు అంటే గనక దాని అర్థం కనిపించని ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఆ మనిషికి ఇబ్బంది పెడుతుంది అని చెప్పి అర్థం. నెగిటివ్ ఎనర్జీ మీ మీద ఉంది అంటే గనక నీకు కనిపించే సంకేతాలు ఎప్పుడు కూడా ఏడుపు రావడం, అదే విధానంగా ఏ పని కూడా చేయాలని అనిపించకపోవడం, పదే పదే బద్ధకంగా ఉన్నట్టుగా అనిపించడం, పదే పదే నిద్ర పట్టకుండా ఊరికేనే అలా పడుకోవాలి అనిపించడం, ఏ పని చేసినా కూడా ఆ పని కలిసి రాకపోవడం, అనుకున్న పనులు సమయానికి జరగక వెనక్కి పోవడం, ఇలా ఇంట్లో గొడవలు, తరచూ చిన్న పిల్లలకి సమస్యలు, ప్రతిసారి కూడా ఏదో ఒకటి మనల్ని హింసిస్తూ ఉంది అంటే గనక ఇదంతా కూడా నెగిటివ్ ఎనర్జీకి మనిషికి కనిపించే సంకేతాలు. మరి ఈ నెగిటివ్ ఎనర్జీని ఎలా దూరం చేసుకోవాలో పూర్తిగా నేను చెప్తాను తల్లి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే నీకు ప్రతి మాటకి అర్థం తెలుస్తుంది. బిడ్డ, మనిషి బాధల నుంచి ఎలా బయటపడాలి అంటే గనక 2 మార్గాలు ఉంటాయి. మొదటిది, నీ యొక్క కంట్రోల్లో లేకుండా నీకు కనుక బాధలు వస్తున్నాయి అంటే దాన్ని నువ్వు ఏది కూడా చేయలేవు. అంటే నీ ప్రమేయం లేకుండా బాధలు నీ జీవితంలో వస్తున్నాయి అంటే దానికి నువ్వు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా అనవసరమే. ఉదాహరణకి, నువ్వు ట్రాఫిక్లో జామ్ అయిపోయావు అంటే నువ్వు ఏదైనా కానీ ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు సడన్గా నీకు సిగ్నల్ లైట్ పడితే అక్కడే నువ్వు 1 నిమిషం ఆగిపోవాల్సి వస్తుంది. అటువంటప్పుడు నీకు చాలా కోపం వస్తుంది. అంటే నీ ప్రమేయం లేకుండా అక్కడ సిగ్నల్ పడింది. కోపం నీ ప్రమేయంతో మాత్రమే వస్తుంది. మరి ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది కూడా నీకు చెప్తాను. ఇక రెండవది, మనిషి బాధకి కారణం ఏంటి అంటే నీ కంట్రోల్లో ఉండే వాటిని కూడా నీవు కంట్రోల్లోకి తెచ్చుకోకుండా బాధపడేది. అంటే ఇందాక నేను చెప్పినట్టుగా నీవు ట్రాఫిక్లో గనక ఇరుక్కుపోతే ఆ సమయంలో సమయం వెంటనే గడిచిపోతుంది. 1 నిమిషమే కదా, నేను తర్వాత వెళ్తాను కదా అని చెప్పి నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటూ ఆ యొక్క సమయాన్ని ఎంజాయ్ చేస్తూ ఏదైనా మ్యూజిక్తో గడపడం, లేదా మరొకటి పక్కన వాళ్ళతో మాట్లాడుతూ గడపడం, ఇలా నీ యొక్క బాధని నువ్వు కంట్రోల్ చేసుకోగలగాలి. అది చిన్న సమస్య అయినా కానీ, పెద్ద సమస్య అయినా కానీ నీ యొక్క కంట్రోల్లోకి నువ్వు తెచ్చుకోవడానికి ఏ ప్రయత్నాలు చేయాలి అని చెప్పి ఆలోచించుకోవాలి. అర్థమైంది కదా. ఇక రెండవది ఏంటి అంటే గనక జీవితం అంటే తెలిసిన వాడికి పూర్తిగా ఇప్పుడు నేను చెప్పేది అర్థమవుతుంది.
అదేంటి అంటే ప్రతి మనిషికి కూడా ఎప్పుడున్న ఈ సమాజంలో మనుషుల మీద చాలా ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు. అలా అయి వస్తువులపై కూడా చాలా కూడా ఎడిక్ట్ అయిపోతున్నారు. దానికి ఉదాహరణ ఏంటి అంటే కాసేపు ఫోన్ చూస్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి మీకు తెలియకుండానే మీరు ఫోన్ పిచ్చిలో పడిపోవడం, లేదా టీవీ పిచ్చిలో పడిపోవడం, లేదా ఎదుటివారు ఎవరైనా వ్యక్తికి మీరు బాగా అలవాటు పడిపోయి ఆ వ్యక్తి మాట్లాడకపోయినా, ఆ వ్యక్తి ఒక్క మెసేజ్ చేయకపోయినా కానీ ఎక్కువగా ఏడుస్తూ మీ యొక్క సంతోషాన్ని మీరే చేతులారా దూరం చేసుకోవడం. కనుక ఇప్పుడున్న ఈ సమాజంలో చిన్న టచ్ మొబైల్ నుంచి ఎప్పుడైతే కీబోర్డ్ మొబైల్ నుంచి టచ్ ఫోన్కి, అదే విధంగా 2G 3G 4G 5G ఇలా ఇవన్నీ కూడా రావడానికి కారణం మనిషి వస్తువుల మీద పెంచుకుంటున్న వ్యామోహం అనేది చెప్పాలి. ఉదాహరణకి అంతకుముందు అంటే మనం చిన్నపిల్లలప్పటి కాలంలో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంటే చాలు అనుకునే వాళ్ళం. ఎప్పుడు కలర్ టీవీ, హెచ్డి టీవీ, 4K టీవీ అని చెప్పి రకరకాలు అనేటివి మనం ఒకటి తర్వాత ఒకటి మనం సినిమా థియేటర్ని ఇంట్లోనే పెట్టించుకొని అంత స్టేజీలోకి మనం ఎదిగిపోయాం. ఇదంతా కూడా వస్తువుల మీద వ్యామోహం అన్నమాట. అదే విధంగా సైకిల్ తొక్కే వాళ్ళు బైక్ నడపాలి అనుకోవడం, బైక్ నడిపే వాళ్ళు కారు కొనుక్కోవాలనుకోవడం, తీరా కారు నడిపేవాడు అంతకంటే ఎక్కువగా ఖరీదైన జీప్ కొనుక్కోవాలనుకోవడం. ఇలా మనిషి డబ్బును కూడా లెక్క చేయకుండా వస్తువుల మీద పిచ్చి వ్యామోహం అనేది ఎక్కువగా పెంచుకుంటూ ఉన్నారు. దీనికి కారణం ఏదైనా కానీ దీనివల్ల నువ్వు ఎంత నష్టపోతున్నావు అని చెప్పి ఒక్కసారి కూడా ఆలోచించుకోవాలి. అంటే వస్తువులు ఎంత ఇదిగా పెరిగిపోతూ ఉన్నాయో నీ డెవలప్మెంట్ కూడా అంత ఇదిగా పెరిగిపోతున్నప్పుడు దేని నువ్వు ఎంతగా వినియోగించుకున్నా అంత నష్టం అనేది ఉండదు. కానీ ఆ వస్తువుల వ్యామోహంలో పడిపోయి నీ యొక్క డెవలప్మెంట్ అనేది పూర్తిగా నువ్వు అణిచివేసుకుంటున్నావు. ఆ సమయంలో ఏదైనా ఆలోచించి ఏదైనా నీ కోసం, నీ యొక్క కుటుంబం కోసం ఒక రూపాయి సంపాదించడం కోసం కనుక నీ ఆలోచనలు కనుక పెట్టి నువ్వు శారీరకంగా శ్రమను చేసుకున్నావు అంటే నీ ఆరోగ్యం బాగుపడుతుంది. అదే విధానంగా నీ ఇల్లు కూడా బాగుపడుతుంది అని చెప్పి తప్పకుండా నువ్వు తెలుసుకోవాలి. వీలైనంత తక్కువగా వస్తువులపై వ్యామోహంని తగ్గించుకోవాలి. సడన్గా ఉద్యోగం పోతే అందరూ ఏమనుకుంటారు, ఇంట్లో ఊరికనే తిని కూర్చుంటున్నావు నువ్వు అని చెప్పి తలా ఒక్క మాటను మనిషిని పొడుస్తూ ఉంటారు. అటువంటి సమయంలో మనిషికి చాలా బాధ కనిపిస్తుంది కదా తల్లి. కానీ అటువంటి బాధ సమయంలో కూడా పోతే పోయింది, ఇది కాకపోతే మరొకటి వస్తుంది, దీనికంటే బెటర్ నాకు భగవంతుడు రాసి పెట్టాడేమో, అందుకే ఈ ఉద్యోగం పోయిందేమో, దీనికంటే మంచిది ఇంకా నేను పట్టుదలతో కష్టపడి సంపాదించుకుంటాను అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ అనేది నీలో తప్పకుండా పెరిగినప్పుడు మాత్రమే ఎవరు నిన్ను ఎంత అణిచి కొట్టాలని ప్రయత్నం చేసినా వారికి నువ్వు చిన్న వేరు కూడా అందకుండా తప్పించుకోగలవు అని గుర్తుంచుకో. ఇక తర్వాతది ఏమిటి అంటే బిడ్డ, ఎప్పుడైనా కానీ మనిషి యొక్క క్రమశిక్షణతో పెరగాలి, క్రమశిక్షణతో రోజును గడపాలి, క్రమశిక్షణతో జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళ్ళాలి. ఉదాహరణకి చెప్పాలి అంటే మనిషికి కోరికలు అనేటివి ఉండవు సహజం. కానీ కోరికలను కంట్రోల్లో ఉంచుకొని అది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అని చెప్పి మన క్యారెక్టర్ని బ్యాడ్ చేయకుండా అది మన జీవితంలో ఏ పాత్ర వరకు మనల్ని తీసుకొని వెళ్తుంది అని చెప్పి ఆలోచించుకొని వేసే ప్రతి అడుగుని కూడా క్రమశిక్షణతో వేయాలి అని చెప్పి కోరుకో. ఎందుకు అంటే జీవితం చాలా చిన్నది, ఒకటి తర్వాత ఒకటి జీవితంలో సాధించాలని ఆశ అనేది ప్రతి మనిషికి తప్పకుండా ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా
ఇప్పుడు మామూలు ఫోన్ కొనుక్కుంటే తర్వాత నీకు యాపిల్ ఫోన్ కొనాలనే కోరిక ఉంటుంది. తర్వాత ఇంకా వేరేది కొనాలనే కోరిక ఉంటుంది. అలా కోరికకి అంతం అనేది ఉండదు. ఆ యొక్క కోరికలు తీర్చుకోవడం కోసం నీవు ఎక్కువగా నీ జీవితంలో కేవలం శ్రమ మీదనే ఆధారపడితే ఇక నీకు సంతోషంగా జీవించే సమయం అనేది ఎక్కడ ఉంటుంది? ఒక్కసారి ఆలోచించు. కనుక నీవు నీ కోసం కొంత ఆనందకరమైన సమయాన్ని నువ్వు పక్కన పెట్టుకొని మిగతావన్నీ నువ్వు కష్టపడే సమయాన్ని పెట్టుకో. ఎక్కువగా నువ్వు మనశ్శాంతిగా ఏది చేయగలవో, ఏది చేస్తే నువ్వు ప్రశాంతంగా ఉండగలవో అది నువ్వు సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయి. అప్పుడే జీవితం చాలా ఆనందంగా ముందుకు వెళ్తుంది అని చెప్పి గమనించుకో. ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి మన యొక్క కష్టంతోనే మొదలొస్తుంది. అదే విధంగా ప్రతిరోజు కూడా మనం సంతోషంగానే గడపాలి అని కూడా గుర్తుపెట్టుకోవాలి బిడ్డ. ఇక ఈరోజు ఏరువాక పౌర్ణమి లేదా జ్యేష్ఠ పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజు నీ యొక్క నెగిటివ్ ఎనర్జీని, నీ ఇంటి పైనున్న నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా నువ్వు తీసివేసుకోవడం కోసం ఈ రాత్రి 12 గంటల లోపు ఈ చిన్న పరిహారాన్ని కనుక చేసుకో. ఏదైనా ఒక పసుపు క్లాత్ను తీసుకో. ఈ పసుపు క్లాత్ అంటే ఏదైనా ఒక జాకెట్ ముక్క లాంటిని తీసుకొని దాన్ని చక్కగా ఒక చిన్న ముక్కలా కట్ చేసుకో. అందులో ఒక 9 యాలకులను తీసుకొని ఆ క్లాత్ మీద వెయ్యి. తర్వాత ఒక రూపాయి బిళ్ళను కూడా ఆ క్లాత్ మీద పెట్టు. తర్వాత కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొంచెం పటికని కూడా ఆ క్లాత్ మీద పెట్టు. మరి ఒక్కసారి చెప్తున్నాను. 9 యాలకులు, ఒక రూపాయి బిళ్ళ, కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొంచెం పటిక ముక్క వేసి ఆ యొక్క పసుపు క్లాత్ని ఒక మూటలాగా కట్టి ఆ మూటని మీ యొక్క ఇంటి ప్రతి మూలలో, గదిలో కూడా ఉండే ప్రతి మూలలో కూడా చూపించి తర్వాత దానిని తీసుకొని వచ్చి ఇంటికి ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో లేదా ఇంటికి గుమ్మడికాయ కట్టే స్థలం ఏదైతే ఉంటుందో దాని కింద కట్టి పెట్టండి. దీన్ని మళ్ళీ వచ్చే పౌర్ణమి వరకు ఉంచండి. తర్వాత దాన్ని తీసి పారే నీటిలో కానీ లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పడవేయండి. ఇలా చేయటం వలన మీ ఇంటికి, మీ ఇంట్లో ఉండేవారికి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పూర్తిగా వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. దీని వలన మీరు ప్రత్యేకమైన పనిని కూడా చాలా ఇష్టంగా చేయగలుగుతారు. కొత్త అవకాశాలు అనేటివి కలిసి వస్తాయన్నమాట. అదే విధంగా ఇంట్లో గొడవలు ఏమన్నా ఉన్నా కానీ, భార్యాభర్తల మధ్య తగువులు ఏమైనా ఉన్నా కానీ అవన్నీ కూడా సర్దుబాటయ్యి మీ భార్యాభర్తల మధ్య అనుబంధం అనేది చాలా బలంగా ఏర్పడుతుంది. బిడ్డ, ఎన్నో రోజుల నుంచి ప్రతిరోజు కూడా నీ మనసులో ఈ మాటని తలుచుకుంటూ ఉన్నావు. బాబా, నేను కట్టుకున్న భర్త నేను చెప్పిన మాట వినడం లేదు, తనకు నచ్చినట్టుగానే ఉంటున్నాడు, కనీసం ఒక భార్యగా నన్ను స్వీకరించినందుకు నా యొక్క ఏ మాటకి విలువనివ్వటం లేదు అని చెప్పి నీవు బాధపడుతూ ఉన్నావు. దీనంతటికీ కారణం కేవలం ఈ నరదిష్టి మాత్రమే తల్లి. ఈ యొక్క చిన్న కార్యం అనేది చేసుకుంటే కనుక పూర్తిగా ఆరా శుద్ధి జరిగి మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా వెళ్ళిపోవడం వల్ల మీ భార్యాభర్తల మధ్య ఏర్పడిన ఆ గొడవలు కూడా పూర్తిగా సమసిపోతాయి. ఇక ఇంట్లో ఎటువంటి గొడవలు వచ్చే అవకాశం అనేది అస్సలు ఉండదన్నమాట. ఇక ఈ ప్రతి పౌర్ణమికి చేసుకుంటూ ఉంటే పూర్తిగా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది శాశ్వతంగా దూరం అయిపోతుంది. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి వచ్చే చిన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా దూరం అయిపోతాయి. పిల్లల పట్ల, చదువుల పట్ల చాలా శ్రద్ధగా ఉంటారు. అంతేకాకుండా ఇంట్లో ఏర్పడే అనారోగ్య సమస్యలు ఏదైతే ఉంటాయో ఆ అనారోగ్య సమస్యల వల్ల మనశ్శాంతి అనేది కోల్పోయి ఇంట్లో వారు ఎవరు కూడా ప్రశాంతంగా కూడా నిద్ర అనేది పట్టక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా.
అటువంటి సమస్యలు కూడా దూరమై చక్కటి ప్రశాంతత అనేది, ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఎప్పుడు కూడా ఏర్పడుతూ ఉంటుంది. కుదిరితే గనక ఈరోజు సాయంత్రం అసర సంధ్య సమయంలో ఇల్లంతా కూడా ధూపం వేసుకొని ప్రయత్నం చేయండి. ఇలా కనుక ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం కనుక చేసుకుంటూ ఉంటే ఇంట్లో ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడి, దానివల్ల అమ్మవారి కృప అంటే ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది తప్పకుండా ఆ గృహానికి ఏర్పడుతుందన్నమాట. కనుక కుదిరినప్పుడల్లా కనకదార స్తోత్రం అనేది ప్రతి శుక్రవారం పఠించే ప్రయత్నం చేయండి. దీనివల్ల ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంటే చేసే పనులలో మంచి కలుసుబాటుతనం అనేది ఉంటుంది. వ్యాపారం అనేది దినదిన అభివృద్ధి అనేది జరుగుతుంది. కనుక ఖచ్చితంగా కనకదార స్తోత్రం అనేది వినడం కానీ, పారాయణం చేయటం కానీ చేస్తే పట్టిందల్లా కూడా బంగారం అయిపోతుంది అని చెప్పి తప్పకుండా గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా పాటిస్తే మీ ఇంట్లో ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీని కనుక వీలైనంత తొందరగా మీరు దూరం చేసుకోగలిగితే అంతా కూడా మంచి జరుగుతుందని, ఇవన్నీ కూడా నేను చెప్పిన మానసికంగా నువ్వు మార్చుకోవలసిన విషయాలు. అదేవిధంగా ఇంట్లోనే మార్చుకోవలసిన పద్ధతి. నువ్వు గనక సాయంత్రం ఈ 9 యాలకులతో ఈ విధంగా కనుక చేసుకుంటే కనుక తప్పకుండా నువ్వు కోరినవన్నీ కూడా నీకు జరుగుతాయి. నువ్వు రావాల్సిన ఉద్యోగం ఏదైతే రావాలని అనుకుంటున్నావో, నీ భర్తతో ఏ విధంగా అయితే సంతోషంగా జీవితాన్ని ముందుకు గడపాలని అనుకుంటున్నావో, ఇలా ప్రతిదీ కూడా నీవు కోరింది కోరినట్టుగా తప్పకుండా జరిగి తీరుతుందని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి. ఈరోజు ఈ సందేశంలో చాలా ఆంతర్యం ఉంది. అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందేశం అయితే ఉండే ఆంతర్యం ఏంటో అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. అర్థమైంది అనిపిస్తే ఇది ఖచ్చితంగా మీ భవిష్యత్తును మార్చడానికి బాబాగారు పంపించిన సందేశమే అని చెప్పి మీరు నమ్మనట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అదే విధంగా కోరింది కోరినట్టుగా తప్పకుండా జరిగి తీరుతుందమ్మా అని చెప్పి ఈరోజైతే బాబాగారు మనకి ఈ సందేశాన్ని అయితే పంపించారండి. కోరినవన్నీ కూడా జరుగుతాయి. నువ్వు రావాల్సిన ఉద్యోగం ఏదైతే రావాలని అనుకుంటున్నావో, నీ భర్తతో ఏ విధంగా సంతోషంగా జీవితాన్ని ముందుకు గడపాలని అనుకుంటున్నావో, ఇలా ప్రతి ఒక్కటి కూడా నువ్వు కోరింది కోరినట్టుగా తప్పకుండా జరిగి తీరుతుందమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకు చక్కటి సందేశాన్ని అందించారండి. ఈ సందేశంలో చాలా ఆంతర్యం ఉంది. అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. అర్థమైంది అనిపిస్తే ఇది ఖచ్చితంగా మీ భవిష్యత్తును మార్చడానికి బాబాగారు పంపించిన సందేశం అని చెప్పి మీరు నమ్మినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అదే విధంగా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేసేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మరి మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాట గుర్తుపెట్టుకున్నట్లయితే అంతా మనకు మంచి జరుగుతుంది. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి. ఓం సాయిరామ్.